అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు పెట్టాలని చెప్పి ఆలోచన మేరకు ఎట్లుందో ఆ రకంగా రైతు బజార్లకి వర్కౌట్ చేయమని చెప్పి నిన్న ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సిఇఓ గారు అది వర్కౌట్ చేసి ఆయన చెప్పిన తర్వాత సార్ మరి ఫ్యూచర్లో అనౌన్స్మెంట్స్ అది బిగ్ టైం ఉంటుంది. బట్ కర్నూలుకి వచ్చేసరికి నిన్న ఈ రెండు జరగడం జరిగింది. మన కర్నూలుకి రైతు బజార్లోకి సంబంధించి ఇది కాక మొన్న నేను ఎస్ఐపిబికి నేను అటెండ్ కాలేకపోయినానండి. ఆ రోజు నేను దుబాయ్కి పోవాల్సి వచ్చింది. సార్ నన్ను అక్కడ ఇండియా టుడే కాన్క్లేవ్కి అటెండ్ కామనంటే నేను అక్కడ పోవడం జరిగింది. ఆ ఎస్ఐపిబిలో క్లియరెన్స్ మనకి కర్నూలుకి సంబంధించింది 2 ప్రాజెక్ట్స్ వస్తున్నాయండి. ఒకటి సెమీ కండక్టర్ది ఒక 1000 కోట్ల పైన అది కూడా పెట్టుబడులు కన్ఫర్మ్ జరిగింది. అంటే నెక్స్ట్ క్యాబినెట్ పోతుంది నెక్స్ట్ ట్యూస్డేకి. అది ఒక 1000 కోట్లది. అంటే ప్రొసీజర్స్ ఉంటాయండి. అదే కాకుండా ప్యూర్ ఈవీకి సంబంధించింది 2 వీలర్స్కి సంబంధించిన ప్రాజెక్ట్ అది కూడా ఒక 1000 కోట్లతో పెట్టుబడులది ఉన్నాయి. అది కూడా శాంక్షన్ జరిగింది. సో ఎస్ఐపిసి ఎస్ఐపిబి తర్వాత క్యాబినెట్ ఉంటుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే సార్ శాంక్షన్ అయినాయి అంతకుముందు కూడా చెప్పారు కదా అంటే అన్ని టైం టేకింగ్ అండి. ఓ రోజులో అయిపోయి పటాపటా అయిపోవు. ఎందుకంటే ప్రొసీజర్స్ ఉంటాయి, అప్రూవల్స్ ఉంటాయి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అప్రూవల్స్ ఉంటాయి. బట్ ఈవీకి సంబంధించిన స్కూటర్కి సంబంధించింది, బైక్ సంబంధించింది అయితే ప్యూర్ ఈవీ నాకైతే ఆయన ఎంటర్ప్రెన్యూర్ కన్ఫర్మ్ చేసింది. సార్ నేను ఇక్కడ ఫౌండేషన్ వేసిన తర్వాత లెస్ దెన్ 1 yearలో నేను కంప్లీట్ చేస్తాను సార్ అని చెప్పి మాట్లాడడం జరిగింది. అలాగే ఒకటి సిగాచి కెమికల్స్ అని చెప్పి మన ఓరోకల్లులో సార్ ఉన్నప్పుడు 14 నుంచి 19లో అప్పుడు ఒక ల్యాండ్ తీసుకున్నాడు. మొన్న నేను ఫాలోఅప్ చేసి స్టేట్ వైడ్ ఎవరైతే ల్యాండ్స్ తీసుకున్నారో మా శాఖలో సంబంధించింది మా వాళ్ళకి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే చేయలేదో వాళ్ళకంతా క్యాన్సిలేషన్ చేయండి, ల్యాండ్స్ ఊరికే ల్యాండ్ పెట్టుకోవడం కరెక్ట్ కాదు కదా అని చెప్తే ఆయనకు అది నోటీస్ వచ్చిన తర్వాత ఇప్పుడు వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. అదొక 300 కోట్లు 400 కోట్లతో అది కూడా ఓరోకల్లులో రాబోతా ఉంది. ఇది కాకుండా సార్ మనకు ఆల్రెడీ డ్రోన్ హబ్ ఒకటి ఆల్రెడీ కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఓరోకల్లులో 300 ఎకరాల్లో అది కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాము. పార్క్కి ఏ రకంగా డెవలప్ చేయాలో కరెక్ట్ కన్సల్టెంట్స్తో డిస్కస్ చేసి తొందరలో అది కూడా ప్రారంభిస్తామండి. సో ఇది సంబంధించిన ఓరోకల్లులో. ఇది కాక లేపాక్షికి సంబంధించింది అనంతపూర్లో ఈ మధ్యలో ఒక 10,000 ఎకరాలకు సంబంధించింది అది కూడా ఆల్మోస్ట్ క్లియర్ అయిందని చెప్పడం జరిగింది. సో సార్కి ఒక విజన్ ఉంది చంద్రబాబు గారికి. ఏమంటే ఒకటి అనంతపూర్ నుంచి కర్నూలు వరకు ఓరోకల్లు ఒక పెద్ద ఇండస్ట్రియల్ కారిడార్ లెక్క డెవలప్ చేయాలా, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ రావాలా అని చెప్పి ఆయన ఒక విజన్తో వర్కౌట్ చేస్తున్నారు. ఇవన్నీ కావాలా అంటే కొద్ది టైం పడుతుంది. కొన్ని ఓవర్ నైట్ మ్యాజిక్ షోలు కావండి. అది మీరు అర్థం చేసుకోవాలనేదే నేను రిక్వెస్ట్ చేసేది. ఎందుకంటే జాబ్స్ ఆపర్చునిటీస్ కావాలంటారు. మొన్న కూడా నేను అది ఎక్స్ప్లెయిన్ చేసిన. జాబ్స్ ఏమో డైలీ 10-15 మంది నాకు కావాలా జాబ్స్ కోసం వస్తారు. మేమేమో ఎక్స్పాన్షన్ చేస్తామని చెప్తే రాళ్ళేసేదానికి మన పబ్లిక్ హీరింగ్లో కొంతమంది ఉంటారు కదా, న్యాచురల్గా ఉంటారు, వాళ్ళు ఏదో అడ్వాంటేజ్ తీసుకోవాలని చెప్పినారు. ఒక పక్క మేము ఎక్స్పాన్షన్ చేస్తున్నాము, ఒక పక్క ప్రాజెక్ట్స్ తెప్పించే దాంట్లో ఉన్నాము. సో ఇవన్నీ చేస్తే ఖచ్చితంగా జాబ్ ఆపర్చునిటీస్ పుడతాయండి. బట్ కొద్దిగా టైం పేషెన్స్ పెట్టుకొని చేయాలి. ఎందుకంటే కొన్ని లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. మనకు ఇంకోటి డిసడ్వాంటేజ్ కర్నూలుకి వచ్చేసరికి అనంతపూర్ కానీ కర్నూలు కానీ మనకు సీపోర్ట్ పక్కన లేదండి. ఏం సముద్రం లేదు మనకు పక్కన. సో సముద్రం దగ్గర దాని దగ్గర ఉండే పోర్ట్స్ దగ్గరనే ఎక్కువ ఇండస్ట్రీస్ వచ్చేదానికి అవకాశం చూస్తే అనుకూలం కూడా ఎక్కువ వాళ్ళు అక్కడే చూపిస్తారనమాట. అయినా కూడా మనం ప్రయత్నించి పుష్ చేసి మనము కర్నూలుకి ఎంత చేతనైనంత వరకు మనం తెస్తూ ఉన్నాము. సో అవి ఖచ్చితంగా మన హయాంలోనే గ్యారంటీగా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వచ్చేది గ్యారంటీ అవకాశం ఉంది. చంద్రబాబు గారు కూడా ఖచ్చితంగా చెయ్యాలనేది మొన్న కూడా ఓరోకల్ నుంచి లేపాక్షి వరకు ఒక ఇండస్ట్రియల్ కారిడార్ లాగా డెవలప్ చేయాలని చెప్పినారు. కాబట్టి సో హోప్ పెట్టుకోండి, మంచిగా డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంటుందని నేను చెప్తున్నా. అలాగే నెక్స్ట్ వస్తే మనకి తెలుగుదేశం పార్టీ అంటే బీసీస్ అంటే తెలుగుదేశం పార్టీ. సో సింబాలిక్గా నేనేమనుకున్నానంటే బీసీ భవన్ 22 వార్డులో ఉందనుకుంటా బీసీ భవన్ది ఫౌండేషన్ వేసినారు, కొన్ని పిల్లర్లు కట్టారు. సో దాదాపు 1 కోటి రూపాయలతో అంటే నేను కొద్దిగా నాకు తెలిసిన వాళ్ళ ద్వారా ప్లాన్ చేసి 1 కోటి రూపాయలు మా సైడ్ నుంచి సపోర్ట్ చేసి ఆ బీసీ భవన్ని రీస్టార్ట్ చేసేదానికి ప్లాన్ చేస్తామని అనుకున్నాము. ఎందుకంటే మినీ మానాడులో ఏదో ఒకటి
డెసిషన్ తీసుకుంటాం అనుకున్నాం. ఎందుకంటే అందరికీ తెలుసు బీసీస్ అంటే తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం అంటే బీసీ. సో ఈ పాయింట్లో ఆలోచించి అది నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా మా తరఫున నా మిత్రులు కానీ కొంతమంది ఉన్నారు ఇండస్ట్రీస్లతో కలిపి 1 కోటి రూపాయల వరకు చేస్తాం. ఇంకా ఏమైనా తక్కువ ఉందంటే మరీ వర్కౌట్ చేస్తాం. బట్ ఈరోజు నా తరఫున ఆ కమిట్మెంట్ ఇస్తున్నాం. తొందరలో ఆ రీవర్క్ స్టార్ట్ చేస్తామండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.